దగ్గర జరుగుతున్న సబ్ జూనియర్ స్టేట్ ఛాంపియన్షిప్ ని ఇక్కడి నుంచే ప్రారంభించుకోవడం జరిగింది. ఈ స్టేట్ ఛాంపియన్షిప్ లో ఎవరైతే బాలబాలికలు 18 మంది సెలెక్ట్ అవుతారో వాళ్ళు రేపు చండీగఢ్ లో జరిగే జాతీయ పోటీలకి పెట్టుకోవడం జరుగుతుంది. మా ఎమ్మెల్యే గారికి ఒక చిన్న బ్రీఫ్ గా ఒక్క నిమిషంలో వారికి ఒకే ఒక నిమిషంలో చెప్పవలసింది ఏంటంటే, ఇది జూడో అనేది ఒలింపిక్ క్రీడ సార్, పూర్తి ఒలింపిక్ క్రీడ. ఆంధ్రప్రదేశ్ లో ప్రపంచంలో ఉన్న 44 ఒలింపిక్ క్రీడల్లో ఇది ఒకటి. భారతదేశానికి వచ్చి కూడా 60 ఏళ్ళు అయింది. ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు తీసుకొచ్చి ఇంట్రొడ్యూస్ చేసినటువంటి క్రీడ. స్పోర్ట్స్ కోటాలో ఏవైతే పిల్లలకు పర్ఫెక్ట్ ఉన్నటువంటి ఒక 30 క్రీడల్లో జూడో కూడా ఒకటి. దీని ద్వారాగా అనేకమైన సేవలు ఉన్నాయి. ఈ జూడోలో అర్జున అవార్డీస్, ద్రోణాచార్యుస్ ఇటువంటి అత్యున్నతమైన అవార్డు గ్రహీతలు కూడా ఉన్నారు. ఇటీవల టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ కి 36 ఒలింపిక్ క్రీడలకి కేవలం 16 క్రీడలు ఇండియా నుంచి క్వాలిఫై అయితే అందులో జూడో ఉందని తెలియపరుచుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి మీ విలువైన టైం తీసుకొచ్చి మాకు ఇచ్చినందుకు, మమ్మల్ని ఆశీర్వదించినందుకు మా పల్నాడు జిల్లా జూడో అసోసియేషన్ తరఫున మరియు ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ తరఫున మీకు మా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ భవిష్యత్తులో మా వాళ్ళు చేయబోయే జూడో డెవలప్మెంట్ కి మీ పూర్తి సహకారం అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చంద్రబాబు గారు అంటేనే స్పోర్ట్స్ ఐకాన్ అంటే చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ సార్.